యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడుతురని ఏఈఎల్సీ పల్నాడు చిన్నడు వైస్ ప్రెసిడెంట్ డేగల వెస్లీ రాణి దేవానంద్ అన్నారు. ఆదివారం దుర్గి ఏఈఎల్సీ చర్చిలో జరిగిన స్త్రీల ర్యాలీ పండుగ ఆరాధన కార్యక్రమంతో ఆమె పాల్గొని మాట్లాడారు. పవిత్ర బైబిల్ గ్రంథంలో లుధియానా, మరియా, సారా మరికొంతమంది స్త్రీల జీవిత గాథల్ని గురించి ప్రబోధించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక పాస్టర్ రేవడే గల ఏహాన్ ప్రార్థన పూర్వకంగా ప్రారంభించారు. చాట్ల రాజకుమారి జక్రయ్య ఈ కార్యక్రమాన్ని నడిపించారు. మహిళలు దేవుని ఎడల విశ్వాసం కలిగి జీవించాలని డేగల లత యెహోను సందేశం ఇచ్చారు. తొలుత స్త్రీల సమాజం క్వయర్ బృందం క్రైస్తవ భక్తి గీతాలను ఆలపించారు. ప్రేక్షకులను ఆనంద భరితులను గావించారు. దైవ భక్తులు బైబిల్ గ్రంథంలోని వాక్య పఠనం చేశారు. వ్యాఖ్య పరిచర్య అనంతరం పాస్టర్ అమ్మ బొల్లెద్దుల సువర్చుల గ్రీటింగ్ తెలిపారు. అతిథులను ఘనంగా సన్మానించారు. తదుపరి ప్రేమ విందు జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్ అమ్మలు, డెలిగేట్, ఆల్టర్నేట్, పీపీపీసీ మెంబర్స్, స్త్రీల సమాజం, సంఘ పెద్దలు, యూత్ సండే స్కూల్ చిల్డ్రన్స్ పాల్గొని విజయవంతం చేశారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 38-47 అంతటి వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించారు. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకోలేదు. ఆమెకు మరియా అను సహోదరి ఉండేది. ఈమె యేసు పాదముల మీద కూర్చుండి ఆయన బోధ వింటుండేది. మార్తా విస్తారమైన పని పెట్టుకుంటే చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనను. అందుకు ప్రభువు, మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడ్డని ఆమెతో చెప్పాను. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగించబడినది.